భీమవరంకి నాకు సంబంధించి ఇంత పెద్ద సంపద ఉన్న నగరం, ఇలాంటి చోట రేపు అంజిబాబు గారిని గెలిపించగానే దుర్గంధపూరితమైన మన డంప్ యార్డ్ని బరోడా తరహాలో దూరంగా ఇక్కడ పక్కన పెట్టి ఈ దుర్గంధం నుంచి భీమవరం ప్రజల్ని కాపాడుతుంది. మొదట మీకు ఇచ్చే హామీ. అలాగే అవసరమైన రింగ్ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, రోడ్లు కానీ, మన వీరవాసరం మండలానికి సంబంధించిన సాగునీరు అవసరాలు, మనకి తాగునీరు అవసరాలు కానీ ఒక సరైన కాల పరిమితిలో దాన్ని పూర్తి చేసే బాధ్యత మనం తీసుకుంటాం. వైసీపీ నాయకులు వస్తే ఒకటే చెప్పండి, భీమవరంలో నేను పోటీ చేస్తున్నాను 2019లో అని చెప్పి వీరవాసరం తాగునీటి కష్టాలను తీర్చేస్తామన్నాడు. ఒక్క వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇదే భీమవరంలో టిట్కో ఇళ్ళకి 3 లక్షలు ఎందుకు కట్టాలి, ప్లాట్స్కి ఫ్రీగా ఇస్తామన్నాడు. ఒక్క ప్లాట్ ఇవ్వలేదు. యలమందూరులో ఎఫ్లూయెంట్ ప్లాంట్ కట్టిస్తానని చెప్పాడు, అది చేయలేదు. రింగ్ రోడ్ అన్నారు ఇందాక అంజిబాబు గారు చెప్పినట్టుగా, అది చేయలేదు. డంపింగ్ యార్డ్ అని చెప్పాడు, అది చేయలేదు. ఆక్వా యూనివర్సిటీ అన్నాడు, అది చేయలేదు. నిరుద్యోగ యువతకి కారు కావాల్సి వస్తే కారు, ఏది కావాల్సి సబ్సిడీలో ఇస్తా అని చెప్పి భీమవరంలో హామీ ఇచ్చాడు. సబ్సిడీ తర్వాత విషయం, ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు, గ్రూప్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. టెన్యూర్ మొత్తంలో ఒక కానిస్టేబుల్ కూడా రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేదు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ నేను భీమవరం నుంచి పారిపోయానని చెప్తాను. నువ్వు హామీల నుంచి ఎలా పారిపోయావో చెప్తాను. కొండంత రాగం తీసావు, కూని రాగాలు కోడి కత్తంత పోటు పడిచినట్లు ఉంటాయి. అవ్వలు, అక్కలు, చెల్లెళ్ళు, అన్న, తమ్ముడు అని సాగదీస్తూ నువ్వు చెప్పే హామీలు. ఇవాళ రాష్ట్రం మొత్తం జగన్ చెప్తున్న ప్రచారం చేసుకుంటున్న అబద్ధం, నవరత్నాలు అమలు పరిచాడు అని చెప్పి ఒక గోబల్స్ ప్రచారం. ఇది కన్వీనియంట్ గా ప్రచారం చేసి నిజంగా నువ్వు చేసిన హామీలే నిజంగా నెరవేరిస్తే ఈ రోజున కూటమి ప్రభుత్వం స్థాపించదు. ఖచ్చితంగా నువ్వే స్థాపించదు. కాకపోతే నువ్వేమీ చేయలేదు కాబట్టి మేము అత్యధిక మెజారిటీ తోటి మేము స్థానాలు గెలిచి జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఈ